ఆస్తిక మహాశైలారా, స్వాధ్యాయ వీక్షకులారా, మీకందరికీ కూడా నా వందనాలు. ఈ పాణ్యం దత్తశర్మ దేవతామూర్తులను గురించి చేస్తున్నటువంటి వీడియోలలో రూపధ్యాన రత్నావళి నుంచి 5వ విభాగమైనటువంటి శివమూర్తి ధ్యానము ఈరోజు మీకు వినిపించబోతున్నాను. అందులో మొదటిది మహేశ్వర ధ్యానము. మహేశ్వర ధ్యానము ఈ శివమూర్తి ధ్యానములన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే శివ పంచాక్షరీ మంత్రము నుండి తీసుకున్నారు. ఓం నమః శివాయ, అది శివ పంచాక్షరీ మంత్రం. మన భారతీయ సంస్కృతిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేసినప్పుడు ముందు ఏమి నేర్పిస్తారు? ఓం నమః శివాయ సిద్ధం నమః అని నేర్పిస్తారు. ఇక్కడ ఈ మహేశ్వరుణ్ణి ఎలా ధ్యానిస్తున్నాడో చూడండి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం. శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం. నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం ప్రళయహుతవహం. సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం నానాలంకారయుక్తం. స్ఫటికమణినిభం పార్వతీశం నమామి పార్వతీశం నమామి. ఎలా ఉన్నాడు మహేశ్వరుడు? కళ్ళ ముందుకు వచ్చే విధంగా ఉన్నాయి శ్లోకాలు, దానికి తోడు రేఖాచిత్రాలు. ఇంతకంటే కావాల్సింది ఏముంది? పంచవక్త్రములు ఉంటాయి పరమేశ్వరుడికి. పరమేశ్వరుడు పంచముఖుడు. ఏమిటా పంచముఖులు? సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. ఈ 5 ముఖాలు కలిగి వెలుగుతూ ఉంటాడు పరమేశ్వరుడు. ఎలా ఉన్నాడు ఆయన? శాంతం, ప్రశాంతమైన ధ్యానముద్రలో ఉన్నాడు. పద్మాసనస్థం, పద్మాసనంలో ఉన్నాడు. శశిధర మకుటం, ఆయన కిరీటం అంటూ వేరే ఉండదు. దేవతలందరూ కిరీటాలు పెట్టుకుంటారు కానీ శివుడు పెట్టుకోడు. ఎందుకంటే శశిధరుడు, చంద్రుడే ఆయనకు మకుటం. పంచవక్త్రం త్రినేత్రం, మూడవ కన్నది కనపడదు, అది తెరుస్తే తట్టుకోలేరు ప్రజలు. శూలం వజ్రం చ ఖడ్గం, ఇవన్నీ ఆయుధాలు ధరించాడు. పరశుం అభయదం, పరశు గొడ్డలిని కూడా ధరించాడు. దక్షభాగే వహంతం. నాగం పాశం చ ఘంటాం, నాగపాశాన్ని ఒకవైపు ధరించాడు, ఘంటను ధరించాడు. ప్రళయ హుతవహం, ప్రళయ కాలములో ప్రజ్వరిల్లేటువంటి అగ్నిని ధరించాడు. సాంకుశం వామభాగే, ఎడమ వైపున అంకుశాన్ని ధరించాడు. నానాలంకారయుక్తం, నానాలంకారములంటే బంగారు ఆభరణాలు కాదు ఇవన్నీ, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆభరణాలన్నీ ధరించాడు. స్ఫటికమణినిభం, స్ఫటికం స్వచ్ఛంగా ఉంటుంది, స్ఫటికం వలె మణి వలె ప్రకాశిస్తున్నాడు. పార్వతీశం నమామి, ఆ పార్వతీపతికి నమస్కారము, మహేశ్వరునికి నమస్కారము. మన జన్మ ధన్యమయ్యేటువంటి శ్లోకము, నిత్య పారాయణము చేసుకోదగినటువంటి శ్లోకము. ఈ దేవతామూర్తి మహేశ్వర మూర్తిని మనం మనసులో ప్రతిష్ఠించుకుంటే సర్వ శుభాలు పొందుతామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. నమస్కారం. హర హర మహాదేవ, శంభో శంకర, నమః శివాయ.